నమస్తే అండి. ఇవాళ 'మహావతార్ నరసింహ' మూవీ గురించి మాట్లాడాలని వచ్చాను. హానెస్ట్‌గా మాట్లాడుకుందాం. ఈ సినిమాలో విజువల్స్ అంటే రివ్యూస్‌లోను లేదంటే ఈ మీమ్స్‌లోను ఈటిలోను అంటే అద్భుతం. 'ఆదిపురుష్' తోటి ఇంకో దానితోటి కంపేర్ చేసేసి దీన్ని మించి, దాన్ని మించి టిల్ డేట్ ది బెస్ట్ విజువల్స్ ఇన్ ఇండియా అంటున్నారు. రియాలిటీ ఏంటంటే దీస్ ఆర్ ద చీపెస్ట్ విజువల్స్ ఐ సా. ఆ ట్రైలర్ చూసినప్పుడు నేను నిజంగా ఏమనుకున్నానంటే, ఇంకా ఇలాంటి విజువల్స్‌తో ఎవడు చూస్తాడురా సినిమా? ఆల్రెడీ యూట్యూబ్‌లో ఎంతకన్నా బెటర్ విజువల్స్ వచ్చేస్తున్నాయి. యూట్యూబ్‌లో చిన్నపిల్లల ప్రోగ్రాములు చూస్తే 3డీలో ఇంకా బెటర్ క్వాలిటీ విజువల్స్ వస్తున్నాయి. చాలా డెడ్ చీప్ విజువల్స్. అసలు ఎందుకు తీస్తారు ఇంకా ఇలాంటివి? ఎవరు తీస్తారు? ఎవడు చూస్తాడు ఈ సినిమాలు? ఇంకా తీస్తున్నారు. మళ్ళీ మీమ్స్‌లో ఏమో బెస్ట్, ది బెస్ట్. ఏముంది ఇందులో బెస్ట్ ఏముంది? చాలా చీప్‌గా ఉంది. ట్రైలర్ చూస్తే అసలు నాకు నచ్చల. ఆ విజువల్ చూసినప్పుడు. ఆల్రెడీ చూసేసిన సినిమా. ఏముంది ఇందులో అనుకున్నాను నేను. బట్ రియాలిటీ ఏంటంటే నేను ర్యాండమ్‌గా ఎక్కడో కూర్చున్నప్పుడు నా పక్కన కూర్చున్నాను. ఎందుకంటే ఇంక ఇలాంటి సినిమాలు పబ్లిసిటీ కూడా చేస్తారు. ఎవడో ఏడు లైట్ అని వస్తాయి పోతాయి కొన్ని సినిమాలు. అలాంటి ఒక సినిమా. అదే నా ఉద్దేశం. అలా ఉన్నప్పుడు ఒక అతను ఎక్కడో ఒక టీ తాగుతున్నప్పుడు అక్కడ నిలబడి అన్నాడు. మాటల్లో అన్నాడనమాట. 'మహావతార్' సినిమా వచ్చిందండి. చాలా బాగుందన్నాడు. బాగుంటుంది చూసారా అన్నాను. చాలా బాగుందండి సినిమా అసల. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసినట్టు. ఓహో! ఏమోలే ఒక్కొక్కళ్ళకి ఏమనిపించిందో నచ్చిందేమో సరే అనుకున్నాను. ఇంకొకళ్ళు ఎవరో ర్యాండమ్‌గా మాట్లాడితే సినిమా అద్భుతం అంటున్నారు. సినిమా అద్భుతం ఏంట్రా? విజువల్స్ చూస్తే అలా ఉన్నాయి. ఈ సినిమా అద్భుతం ఏంటి అనుకున్నాను నేను లిటరల్‌గా చెప్తున్నా. ఈ మౌత్ పబ్లిసిటీ ఎందుకంటే టీవీలో ఎక్కడ రాదు. మనం టీవీ చూడటం మానేసాం. జనరల్‌గా చూస్తే ఏంటంటే చాలా మంది న్యూస్ ఛానెల్స్ లేదా మామూలుగా కూడా చూడటం మానేసాం. ఎంతసేపు ఇన్‌స్టాలో ఉంటున్నాం, లేదా ఫేస్‌బుక్‌లో ఉంటున్నాం, యూట్యూబ్‌లో ఉంటున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా ఆ సినిమా గురించి పెద్దగా రావట్లేదు. ఫేస్‌బుక్‌లో ఏమన్నా కొన్ని మీమ్ పోస్టర్స్ ఓకే. సో, సినిమా ఏంటి? ఎలాగే ఏంటంటే దీనికి సంబంధించిన ఏ విజువల్స్ బయటికి రాలేదు. సో, ఆ ట్రైలర్ ఒకటి చూస్తే నాకు నచ్చలేదు. అనుకున్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఈ మాట అన్న తర్వాత ముగ్గురన్నారు. ఇది మౌత్ పబ్లిసిటీలో విన్నాను నేను. సినిమా బాగుంది, సినిమా బాగుంది. అంతమంది సినిమా బాగుంది అంటున్నారంటే ఏదో ఉండాలి కదా అని చూస్తే టికెట్ బుక్ చేద్దాం అంటే అసలు ఎక్కడ టికెట్ దొరకట్లా. హౌస్‌ఫుల్ ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్. ఓరియమ్మ! హౌస్‌ఫుల్ ఏంట్రా బాబు! ఈ చీప్ విజువల్స్ కూడా చూడటానికి జనాలొత్తారా? ఇంత చీప్‌గా ఉంది ఈ సినిమా కూడా చూడటానికి వత్తారా అంటే నిజంగా వచ్చారు. నేను థియేటర్‌కెళ్ళి కూర్చుంటే ఖాళీ లేదు. సినిమా హాల్ మొత్తం ఫిల్ అయింది. మొత్తం ఇది ఎతికి ఒక చోటన బుక్ చేసుకొని ఎళ్తే సినిమా హాల్‌లో కూర్చుంటే మొత్తం సినిమా హాల్ అంతా ఫుల్. సినిమా కూర్చొని చూడటం మొదలుపెట్టిన తర్వాత లైక్ ఐ సెడ్ స్టార్టింగ్ విజువల్స్‌లో చూసినప్పుడు ఆ 3డీ క్లియర్‌గా తెలిసిపోతుంది. ఆ ఆకులు ఇయన్నీ మనుషులు బాడీ టోను, టెక్స్చర్ ఆళ్ళ ఎక్స్‌ప్రెషన్ కూడా ఎక్కువ రావట్లేదు. అంతా చూసినప్పుడు ఏంటని కూర్చుంటుంటే నెమ్మదిగా కథలోకెళ్ళిపోయాం. ఆల్రెడీ తెలిసిన కథ. అది గొప్పతనం. మనం 'భక్త ప్రహ్లాద్' సినిమా చూసాం. ఆల్మోస్ట్ చాలా వరకు 70 ఇంక సిమిలారిటీ అదే ఉంటది కదా! 'భక్త ప్రహ్లాద.' అలాంటి ఆల్రెడీ తెలిసిన కథే. ఏం జరగబోతుందో తెలుసు. అక్కడి నుంచి మనకి వరాహ అవతారం నుంచి మొదలుపెట్టి చూపించుకుంటా వచ్చి స్టెప్ బై స్టెప్ అంటే హిరణ్యకశిపుడే కాకుండా హిరణ్యాక్షుడి గురించి కూడా చూపెట్టుకుంటే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటా వస్తే నెమ్మదిగా నరేషన్‌లోకి తీసుకుపోయాడు. అంటే ఇప్పుడు నేను కూర్చొని మీకు కథ చెప్తే నా నోట్లోంచి కథ మీకు వింటా ఉంటాను నేను చెప్పే కథని. అది మీరు అట్రాక్ట్ అయినా మీరు కూర్చుంటారా లేదా చూడటానికి? అలాగా ఆయన ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక కథ చెప్పాలి అని ఫిక్స్ అయ్యాడు. నాకు ఆ విజువల్ ఏంటి అనేది ఇంకా క్వాలిటీ ఎలా ఉంటదా? అద్భుతమైన క్వాలిటీ పెట్టి ఇదంతా పట్టించుకోలేదు. నేను ఒక కథ చెప్పాలనుకున్నా ఆ కథలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను. దానికి ఒక డైలాగ్ కావాలి. చూపించడానికి ఒక విజువల్ కావాలి. చాలా సింపుల్ విజువల్ తోటి చాలా చక్కటి డైలాగ్స్ రాసి నరేషన్ సీన్ తర్వాత సీన్, సీన్ తర్వాత సీన్, సీన్ తర్వాత సీన్ మనకి కన్విక్షన్ వచ్చి ఇలా నెమ్మదిగా అందులో దింపి అలా లీనమైపోయేలా చేసాడు అందులో మనల్ని. డైలాగ్స్ ఎంత చక్కగా ఉన్నాయంటే మనకు తెలిసిన మనం చూసేసిన ఇంకొకసారి మళ్ళీ అలాగా కూర్చుని ఉండిపోయి వెళ్ళిపోతా ఉంటే ప్రహ్లాదుడి భక్తి అనేది అంటే నాస్తికుడు కూడా చూస్తే భక్తి అనే పాయింట్ మీద మీకు ఏ దేవుడి మీద భక్తి అనే పాయింట్ మీద కన్విక్షన్ వచ్చేస్తుంది. నమ్మకం అంటే ఇలా నమ్మాలి అంతే అనేలాగా మనల్ని అందులో దింపేశాడు. ప్రహ్లాదుడి ఫేస్ కూడా చాలా మినిమం ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి. అలా విజువల్ క్వాలిటీ గురించి మీరు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకర్లా. అయినా కూడా ఎంత మెస్మరైజ్ చేసాడు నేను చెప్పినట్టు నేను నోటితో ఒక కథ చెప్తే మీకు ఎలా నచ్చుతుంది? ఎవరైనా ఒక్కొక్కళ్ళు మా తాతయ్య గారు మా ముత్తాతయ్య గారు కథ చెప్తే మా డాడీ వాళ్ళు చెప్పేవారు. ఆయన కథ చెప్తే చుట్టూరు కూర్చుని వినేవారంట. కథ ఎన్నిసార్లు చెప్పినా శివ చక్రవర్తి అది ఒక చక్రవర్తి కథ చెప్తా ఎన్నిసార్లు చెప్పినా అన్నిసార్లు ఆయన ఏడ్చేసేవాడంట కథ చెప్తాను. కళ్ళలో నీళ్ళు వచ్చేసింట అంటే అంత లీనమైపోయి ఆయన చెప్పేవాడు అనమాట కథను. అంత కన్విక్షన్ తోటి డైరెక్టర్ కథ చెప్పాడు. మన ముత్తాతలో తాతలో చెప్పినట్టు ఒక అందమైన కథనే ఒక కన్విక్షన్ తోటి ఆయనకి దొరికిన విజువల్స్ తోటి ఆయనకి దొరికిన టెక్నాలజీ తోటి అందంగా కాకపోతే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. అంటే ఈ విజువల్ మొత్తం చూసిన తర్వాత పోస్ట్కి ఈ సినిమా మీద నమ్మకం వచ్చి పెట్టుండి ఉంటారు నాకు తెలిసి. అది కూడా నమ్మేరు లేదు నాకు తెలియదు కానీ సౌండ్ క్వాలిటీ ఎంత అందంగా ఉందో లాస్ట్కి వచ్చి నరసింహస్వామి సీన్ ఆయన నిలబడటం చేయటం
ఒంటి వేలు మీద రివర్స్‌లో నిలబడే శీర్షాసనంలో ఆయన విజువల్ మొత్తం సినిమా అంతా కూడా మనల్ని కథలోకి దింపేశాడు. పాయింట్ అది. సో, టెక్నికల్‌గా నువ్వు 100 పెట్టొచ్చు. టెక్నాలజీ నేను తప్పు అంటలా. నువ్వు కెమెరా అంటే ఇది యానిమేషన్ కాబట్టి గొడవ లేదు. నేను ఫిల్మ్ స్కూల్‌లో ఇక్కడ జనాలతో కూర్చుంటాను కాబట్టి నేను చెప్తున్నాను. నువ్వు ఎంతసేపు ఏంటంటే లైటింగ్ ఎలా పెట్టాను, ఇది ఎలా పెట్టాను. ముందు నువ్వు కథ ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ కథలో కన్విక్షన్ ఏంటో అంటే నువ్వు లైటింగ్ ఎలా పెట్టినా, నీ బట్టలు ఎలా ఉన్నా నేను పట్టించుకోను. అయన్నీ ఏంటంటే డీటెయిల్స్ అని అసలు కథ బలంగా ఉంటే దీనికి యాడెడ్ నెగిషియల్ అవుతాయి. దీనికి ఇంకా అందంగా, ఇంకా బెటర్‌గా చేయటానికి ఇయన్నీ తప్ప అసలు నీకు మూలం లేనప్పుడు అంటే నువ్వంటూ రూపం లేనప్పుడు నీ మీద ఏం పెడితే నేనెందుకు? చెక్క ముక్క మీద పెడితే ఏమవుతది? షోకేస్‌లో బొమ్మ అవుతది. మనిషి యేసుకుంటే దానికో విలువ ఉంటది. అలాగా జీవం ఉన్న ఒక కథకు తీసుకొచ్చి, ఆ కథకు నువ్వు ఎన్ని నెగిషీలు పెట్టినా బావుంటది. లేకపోయినా నీ స్వసౌందర్యం అనేది ఒకటుంటది కదా! ఆ కథకుండి బలం ఒకటుంటది. ఆ కథకుండి అందం ఒకటుంటది. అది ఈ సినిమాలో కథా బలం. నెరేషన్, కథనం అనేది ఒకటుంటది చూసారా? స్క్రీన్ ప్లే అనేది. ఆ చెప్పి విధానం, ఆ కథకుడు ఆయన ఎవరైతే ఉన్నారో రాసినాయన, ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో అది అత్యద్భుతంగా చెప్పాడు. ఆయన చెప్పాలన్న కన్విక్షన్‌తో చెప్పాడు. ఇది అసలు చాలా మంది ఫిల్మ్ స్కూల్‌కి ఎళ్ళేవాళ్ళు వీళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన ఫిల్మ్ స్కూల్స్‌లో వీళ్ళకి వెస్టర్న్ ఫిల్మ్ టెక్నాలజీ గురించి, వెస్టర్న్ వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ గురించి నేర్పుతున్నారు. మనం ఈస్ట్ అంటే ప్రపంచాన్ని 2 కింద డివైడ్ చేసినప్పుడు వెస్ట్ అండ్ ఈస్ట్ ఉంటాయి. ఈస్ట్ అంటే మనం ఏషియన్స్, సౌత్ ఏషియన్స్ మనం, ఏషియన్స్, జాపనీస్ మనం అందరూ థాయ్, జపనీస్, చైనీస్ ఇటువైపు ఈ తూర్పు దేశాలు ఇవన్నీ. వెస్ట్ అంతా కూడా యూరోపు, అమెరికా, యూకే, ఇంక ఇవన్నీ కూడా మీకు వెస్టర్న్ కంట్రీస్. వెస్ట్ ఆర్ లాజిక్ డ్రివెన్ పీపుల్, ఈస్ట్ ఆర్ ఎమోషన్ డ్రివెన్ పీపుల్. మనం ఎమోషన్ డ్రివెన్ పీపుల్ కాబట్టి మనకి ఎమోషనల్ కథలు చెప్పి మనం దాన్ని తీసుకోవాలి. అంతే తప్పించి ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు లాజిక్ ఓకే, ఒకటి అరా లాజిక్ ఉండి ఉంటే అది నచ్చేవాళ్ళు ఉంటారో దానికి తగ్గ జనాలకి అది చూపించు. ఆ కేటగిరీ ఆఫ్ జనాలకు ఉంటుంది. అంటే నువ్వు ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ నువ్వు అట్రాక్ట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎవరికి నువ్వు కథ చెప్పాలనుకున్నావు, ఎవరో నీ చాయిస్ ఆఫ్ పీపుల్ ఎవరో, లేదా ఎవరికి నీ కథ నచ్చుద్ది అనుకుని నువ్వు చేస్తున్నావు అనేది నువ్వు ఒక ప్లాన్ వేసుకుని ఆ జనానికి మాత్రం కథ చెప్పడానికి చెప్పు. లాజిక్ డ్రివెన్ పీపుల్ కోసం కథ చేయి తప్పను. కానీ ఫిల్మ్ స్కూల్లో చెప్పాల్సింది ఏంటంటే ఇలాగే చేస్తాను అంటేనే క్రియేటివిటీ అంటేనే అవుట్ ఆఫ్ బాక్స్ పనిచేయడం అని. కానీ నేను అబ్జర్వ్ చేసింది, నేను తెలుసుకుంది ఏంటంటే తీస్తే ఎలాగే తీయాలి అంటే నువ్వు బాక్స్లోకి వెళ్ళి మాత్రమే తీస్తాను, అది తప్పు. నువ్వు నేర్చుకో. ఇప్పుడు సిద్ఫీల్డ్ స్క్రీన్ ప్లే బుక్ ఉంటుందండి, ఎవరైనా చదివితే తెలుస్తుంది. అందులో ఏం చెప్తాడంటే ప్లాట్ పాయింట్ 1 ఇది, ప్లాట్ పాయింట్ 2 ఇది, ప్లాట్ పాయింట్ 3 ఇది, ఇక్కడ ఇలా ఉండాలి. ఫస్ట్ 20 minutesలో నువ్వు ఈ క్యారెక్టర్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ హై పాయింట్ ఉండాలి, ఇక్కడ లో పాయింట్ ఉండాలి, ఇలా చెప్పాలి. ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్లోకి దింపాలి, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడికి నువ్వు పాయింట్ ఏంటని ప్లాట్ పాయింట్ 1 దగ్గర చెప్పేసి అక్కడి నుంచి ఇంటర్వెల్ తీసుకురావాలి. ఇంటర్వెల్ నుంచి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ వరకు నువ్వు రిజాల్వ్ చేసుకుంటూ వచ్చి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కంప్లీట్ చేసేది. ఇదే ఇలా ఉండాలి, ప్యాటర్న్ అంతా చెప్తాడు ఆయన. అందులో డీటెయిల్స్ అనేది చెప్తాడు. కానీ ఎండ్ ఆఫ్ ది థింగ్ ఏమంటాడు చెప్పనా? వేర్ డ్రామా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్ అంటాడు. అంటే డ్రామా అనేది ఎప్పుడైతే నేను కనెక్ట్ అవుతానో, ఎంత పిచ్చి సీన్ అయినా డ్రామాకి నేను కనెక్ట్ అయితే, ఎంత లాజిక్లెస్ సీన్ అయినా లాజిక్ మిస్ నువ్వు లాజిక్ ఎండ్ అయిపోతుంది అక్కడ. అలా నువ్వు డ్రామా కనెక్ట్ చేయగలగాలి. ప్రతి చోట డ్రామా పెట్టేస్తాను కదా, డ్రామా కనెక్ట్ చేయగలగాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే జనాలు అందులోకి వెళ్తారో నీ కథలోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా సిద్ఫీల్డ్ ఎంత రాసి ఏమంటాడు చెప్పిన లాస్ట్లో, ఇదంతా ఒక ప్రామాణికం తప్ప దీనికి మీరు స్టిక్ ఆన్ అవ్వ ఉండాలి అనేది ఏమీ లేదు. ఎందుకంటే క్రియేటివిటీకి బౌండరీస్ లేవు. క్రియేటివిటీలో ఇది తప్పు ఇది రైట్ అనేది ఉండదు. నీకు నచ్చింది నీకు నచ్చలేదు మాత్రమే ఉంటుంది. నీకు ఒక విషయం నచ్చింది నీకు నచ్చలేదు అంతవరకే తప్ప ఇది తప్పు రైట్ అంటే ఏముండదు. పర్స్పెక్టివ్ ఎవడి ఉద్దేశంలో ఆడు, ఎవడికి నచ్చింది ఆడికి నచ్చుద్ది, ఎవడికి నచ్చింది ఆడికి నచ్చదు, అంతే. అలా తీసిదే క్రియేటివిటీ అనేది. క్రియేటివిటీకి ఎప్పుడు బౌండరీస్ ఉండవు. ఇలాగే చేయాలని ఒక రూల్ పెట్టకూడదు. కాకపోతే జనానికి ఈజీగా అర్థమయ్యేలా చెప్తానికి ఒక పద్ధతి ఉంది. కావాలంటే నీకంటే నీకు ఏ బుర్రలో ఏ థాట్ రానప్పుడు ఎలా కంప్లీట్ చేయాలి అని నీకు తెలవనప్పుడు అప్పుడు ఈ పాయింట్లు వాడుకో. అంటే నీకు ఇంకా భావదారిద్ర్యం పెరిగినప్పుడు ఇలాంటి ప్యాటర్న్లో నువ్వు రాసుకోవడం తప్పని కూడా కాదు. అది ఎప్పుడేంటంటే నువ్వు చెప్పాలన్నమాట చక్కగా చెప్పడానికి బాగుంటుంది. అలా అని చెప్పి ఇలాగే చెప్పాలనేది రూల్ అయితే లేదు. అది బయటికి రావాలి అందులోంచి. ఇక్కడ ఈ సినిమా చూసి ఫిల్మ్ మేకర్స్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఒక కథ చెప్పాలనుకుంటే నువ్వు మొబైల్ ఫోన్ తోటి అయినా తీసి నువ్వు చెప్పాలనుకున్న కథ చెప్పు. నీ ఆర్టిస్ట్ తోటి ప్రాపర్గా పర్ఫార్మెన్స్ లాక్కోగలిగే కెపాసిటీ నీకు ఉండి, నీ కథ మీద నీకు కన్విక్షన్ ఉంటే కథని చెప్పి విధానం నీకు తెలిస్తే అది ఎలానో చెప్పు. క్లైమాక్స్ ముందు మొదలుపెట్టి లాస్ట్ వరకు సినిమా నువ్వు చూపించు, రివర్స్లో చూపించు. క్రిస్టఫర్ నోలన్ లాగా నీకు దమ్ము ఉంటాయి. నీ కథలో నీకు దమ్ము ఉందనుకుంటే చెయ్యి, ఏదైనా చెయ్యి. క్రియేటివిటీకి లిమిట్స్ లేవు, బౌండరీస్ లేవు. ఇలాగే తీయాలనే రూల్ ఎక్కడా లేదు. అలా రూల్ పెడతామే తప్పు. నీకేమీ లేనప్పుడు ఇలాంటి ఒక పద్ధతి ఉంది, ఇది కూడా వాడుకోవచ్చు అంటే అది వాడుకోండి, అంతే. మహావతార నరసింహ సినిమా చూసి ఫిల్మ్ మేకర్స్ అందరూ నేర్చుకోవాల్సింది అది. అండ్ సినిమా డెఫినెట్లీ చూడండి. ఆయన అనుకున్న కథను ఎంత అందంగా చెప్పాడు అనేది ఎంజాయ్ చేయండి.
ఎండ్ ఆఫ్ ది డే మనకది మ్యాజిక్ ఉండదు.